పేరెంట్స్ కోసం ఒక చిన్న బహుమతి. ఎట్ ద సేమ్ టైం ఆ 1,00,000 రూపీస్ అన్నది ఈ ఈవెంట్ కంప్లీట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళ అకౌంట్లో లైక్ చేరేలాగా నేను చూసుకుంటా. అది నా ప్రామిస్. మీరు కావాలంటే 2 రోజుల తర్వాత వీళ్ళని కనుక్కోండి. ఐ విల్ కీప్ అప్ దట్ వర్డ్. గౌతమ్ గారి మదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఫాదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే గౌతమ్ గారి బ్రదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జగదీష్ గారు, మనోజ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జగదీష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అలానే మనోజ్ గారు అండ్ ఆర్పి పట్నాయక్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ వి హ్యావ్ అ Q&A విత్ మీడియా అండి. ప్లీజ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మెయిన్లీ వీళ్ళని ఈవెంట్కి పిలవడానికి రీజన్, మా ఈవెంట్కి వాళ్ళు తోడ్పడతారు అన్నది చాలా చిన్న రీజన్ అయితే వాళ్ళకి మేము ఏ విధంగా తోడ్పడగలం. అండ్ మురళీ నాయక్ లాంటి ఎంతోమంది హీరోస్ నీడ్స్ టు బి సెలబ్రేటెడ్, దోస్ ఆర్ ద రియల్ హీరోస్ అని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పేసి వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ అమ్మ, సార్, నేను మీ కొడుకునే అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎప్పుడు ఎలాంటిది ఉన్నా కూడా మీరు ఎట్లా చెప్తా ఉన్నాడు, ఎట్లే డైలాగ్స్ ఏం మురళి కూడా ఎట్లే అనేవాడు. థ్యాంక్ యూ అమ్మా. మీ కొడుకు నాలోనే బ్రతుకున్నాడని చెప్పేసి మీరు అనుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను వస్తా, నేను చూసుకుంటా. మన సినిమా టీం ప్రేక్షకులకి, మన సినిమా ఇండస్ట్రీలకి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన గౌతమ్ సార్ హృదయం ఎంత గొప్పదన్నదే మీ అందరికీ తెలుసు. కానీ ముందరికి పేదవాళ్ళకి నా చేతన సాయం చేస్తారని అంత గొప్పగా అంటున్నా అంటే నా గుండె సంతోషం అవుతుంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. యా, మాట్లాడతారా? యా, నేను అందరికీ ఒక మాట చెప్పాలని ఉంది. ఇప్పుడు ఎట్లా మాట్లాడినాడు గౌతమ్ సారు, ఇట్లే మురళి కూడా ఇట్లే మాట్లాడేవాడు సేమ్. నేను అనేది రన్నింగ్లో గిన పాస్ గెలిస్తే గిన నాకు ఫోన్ చేసి, ఫస్ట్ నాకు ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచాను నేను ఇట్లనే. సరేలారా బాగానే. ఓడిపోతే గిన మొగమంతా సన్నగా చేసుకునేవాడు. నేను అనేది, చూడు బేటా, ఒక దినం గెలుస్తాం, ఒక దినం ఓడిపోతాం మనము, ఇట్లని నువ్వు బాధపడకూడదు బేటా, ఇట్లని నేను అనేది. నాతోనే ఏందన్నా మాట్లాడేదంటే నాతోనే షేర్ చేసేది వాడు. వాలీబాల్ అంటే చాలా ఇష్టం మురళికి. వాలీబాల్లో ఆడినప్పుడు కూడా నాతో ఫస్ట్ గెలిచినా కూడా ఫస్ట్ నాతోనే ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచినాను ఇట్లని. ఏంద్రా గెలిచిండే, డబ్బు లేదు మరి ఇట్లంటే గిన, అమ్మా నేను డబ్బుతో ఆడలేదమ్మా, నేను డబ్బుతో ఆడను, నా పేరు వస్తుంది చాలు అదే ఇట్లని అనేది. పెద్ద పెద్ద గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి రావడము, మళ్ళా ఇది గోల్డ్ ఉంటుంది కదా, ఇదేనా రా మురళి ఇట్లంటే గిన, ఇదేనమ్మా చాలు నాకు ఇది ఇట్లా అనేది. వాడు పెద్ద పెద్ద గిఫ్ట్ అంతా ఇచ్చి, కప్పులంట అంతా వాళ్ళకి ఇచ్చి
రావడమే ఇంటికి. ఇంటికి ఇచ్చే పిల్లలు వాళ్ళకి అందరికి ఇచ్చేసేది. ఏంద్రా ఇంట్లో ఏమన్నా గిఫ్ట్ ఉంది నా ఇట్లా అంటే గిన ఇట్లా ఆశ పెట్టకూడదమ్మా మనకి. ఈ గిఫ్ట్ ఈ గోల్డ్ లో కూడా నాకు చాలా ఆనందంగానే ఉంది ఇట్లా అనేవాడు. కానీ ఇప్పుడు గౌతమ్ సార్ ఎట్లా మాట్లాడిండాడు, ఇట్లా మురళి గుణం కూడా ఇట్లా ఉండేది. ఉన్నా లేకున్నా కూడా మొగం స్మైల్ ఉండేది. నేను ఇట్లే అనేది, బేటా మన ఇంట్లో గొజ్జు తీసుకొస్తున్నా మనం తిందాం కానీ మొగం మీద స్మైల్ ఉండాల ఇట్లని నేను చెప్పేది. కానీ సేమ్ మురళి డైలాగు సేమ్ మాట్లాడింది. అదే అన్నట్లు మన గౌతమ్ సార్ ఈ ఎంత మనసు గొప్పదని, అలాగా మన మురళి కూడా పేదోళ్ళకి సత్యసాయి జిల్లాలో అతని శాలరీ నుంచి నెలకి 17 రూపాయలు పంపించారంట. అది మాకు తెలియదు. అతను అంత్యక్రియలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఒకరు వచ్చి మాకు చెప్తా ఉంటే అతను డ్రెస్ వేసుకొని బనియాలు వేసుకొని మేముండి సార్ ఒక 2-3 ముసలాలు వచ్చినారు, ప్రాయం పిల్లలు వచ్చినారు, ఈ డ్రెస్సులు మీరు ఎవరు ఇచ్చారంటే ఇట్లా మాకు మురళి అన్న వచ్చినప్పుడు మాకు ఇచ్చిపోతా ఉండే, మీకు తెలిదే సార్ అని. మాకు తెలిదే. అదిగాక ఒక నెల శాలరీ నుంచి 17 రూపాయలు అనాథాశ్రమానికి పంపించాడు అంట. అది అతనికి చనిపోయిన ముందు వాళ్ళందరూ జనాలు వచ్చి చెప్తా ఉంటే మాకు ఎంతో సంతోషం ఉంది, గౌరవం ఉంది. నా కొడుకు ఆడన స్వర్గంలో స్వర్గప్రాప్తి అందాలని నేను మనసుగా మన తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం. మీ అందరూ సినిమా ఇండస్ట్రీ అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని పిలిపి ఈ సినిమాలో కూడా తప్పకుండా గెలుస్తాడు, తప్పకుండా చూడాలి అందరూ. మన గౌతమ్ సార్ ఈ సినిమా సోలో బాయ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే లోపల పంపిస్తానన్నా, మా అమ్మ చూసి ఫోన్ ఇచ్చి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందిరా ఇప్పటికిప్పుడు చేసేసే స్టేజ్ మీద వాళ్ళకి స్క్రీన్ షాట్ చూపి అని మా మమ్మీ ఫోన్ పంపించింది. 1 minute. ఎం శ్రీరామ్ నాయక్ గారు 1 lakh rupees ట్రాన్స్ఫర్ టు గూగుల్ పే. తమ్ముడు థ్యాంక్ యూ రాజ్. సినిమా అయ్యాక డబ్బులు వచ్చాక ఇద్దాం అనుకున్నాం. సినిమా రిలీజ్కి ప్రమోషన్ స్టార్ట్ చేయడంతోనే మా వాడు ఇలా స్టార్ట్ చేశాడు. కనకవర్షం కురవాలి, చాలా మందికి మా తమ్ముడు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా 7 Hills ప్రొడక్షన్ తరఫున నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఇదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.